ఏపీ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై తీసుకున్న నిర్ణయం ఏంటి? జగన్ హయాంలో విద్యుత్ బిల్లులు ఎందుకు పెరిగాయి? కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఏ మార్పులు తెచ్చింది? ఏపీ కూటమి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు తగ్గించారా? ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కీలక నిర్ణయాల్లో భాగంగా విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలను వరుసగా పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారం పెంచిన తరుణంలో కొత్త ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సమీక్షించి ఛార్జీల తగ్గింపుకు మొదటి అడుగు వేసింది. ఈ చర్య ప్రజలకు ఓ కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇన్నాళ్లుగా వినియోగదారులు ట్రూ ఆఫ్ అనే పదాన్ని మాత్రమే వింటూ అదనపు ఛార్జీలను భరించాల్సి వచ్చిన పరిస్థితి మారబోతుంది. తొలిసారి ట్రూ డౌన్ అనే పదం వినిపించబోతుంది. అంటే వినియోగదారులకు అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి చెల్లించుచున్న సందర్భం ఇది. డిస్కంల మొత్తం 449 కోట్లు వినియోగదారులకు తిరిగి చెల్లించబోతున్నాయి. ఇది విద్యుత్ ఛార్జీల విషయంలో కొత్త అధ్యయనానికి నాంది పలికేలా ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనలు ఇప్పటికే డిస్కంల ద్వారా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించబడ్డాయి. కమిషన్ వాటిని పరిశీలించి 90 రోజుల్లోగా తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. ట్రూ డౌన్ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో ఎలా సర్దుబాటు చేయాలో కూడా కమిషన్ మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ నిర్ణయం వలన లక్షలాది వినియోగదారులకు ఆర్థిక లాభం కలగనుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.